అమ్మ అని కూడా పిలవలేదు వాడు ఇక్కడికి రా. కనీసం ఆ అమ్మ అనే వర్డ్ కూడా నేను 3 ఇయర్స్ ఇప్పుడు వినలేదు వాడి నోటి నుంచి. ఇక్కడ వచ్చినాకనే నేను ఫస్ట్ లో కూడా అదే చెప్తా, అమ్మ అని పిలిపించుకోవడానికి కూడా. బట్ ఇప్పుడు ప్రతి నోరు తెసే మమ్మీ మమ్మీ నేను అదే అంటున్నా కదా, నేను లిటరలీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంప్రూవ్మెంట్. చాలా బెటర్. సో మచ్ సాటిస్ఫైడ్ కదా. అసలు ఓవర్వెల్మింగ్ అంటారు కదా, అది నా ఎక్స్ప్రెషన్. చాలా ఎలా జరిగింది మీ అశోక జర్నీ ఈ రోజు దాకా? సూపర్ గా జరిగింది. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఆల్మోస్ట్ 6 months అయింది సార్. మార్చ్ నుంచి స్టార్ట్ చేసాం, మార్చ్ ఎండింగ్ లో ఇప్పటికి ఎండ్ అయింది. 6 months. చాలా ఇంప్రూవ్మెంట్ నాకైతే. బాబు ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 3.5 ఆల్మోస్ట్ సార్. 3 years 5 months or 4 months అంతే. ఎలా ఉన్నాడు ఇక్కడ వచ్చినప్పుడు బాబు? అంతకు ముందు ఏం మాటలు రాకపోతుండే, చాలా హైపర్ ఉంటుండే, కమ్యూనికేషన్ అసలు ఉండేది కాదు. అంటే నేను ఏం చెప్పినా అరిసి చెప్తే అర్థమయ్యేది కూడా కాదు, జస్ట్ అరిసానని అర్థం. అంటే మమ్మీ ఇది కోప్పడుతుంది కాబట్టి నేను చెయ్యాలనుకున్నాను. ఇప్పుడు అలా లేదు, ఇది చెయ్యి అని అంటే క్లియర్ గా తెలుస్తుంది తనకి. కమాండ్ ఫాలోయింగ్ క్లియర్ గా అర్థమవుతుంది. వొకాబులరీ అయినా ఏదైనా, ఇది అక్కడ పెట్టు, డస్ట్బిన్ లో వేయి, ఇవన్నీ క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి అయితే ఇంకా స్పీచ్ డెవలప్ అయింది బాగా. నేను ఏమంటే తను అది అంటాడు, టీ షర్ట్ పైకి అంటే పైకి అని తనే పైకి అనుకుంటాడు. అంటే చాలా వరకు ఈటింగ్ కూడా ఇంప్రూవ్ అయింది సార్. ఈటింగ్ ఇంప్రూవ్ అయింది. ప్రతి టాస్క్ కూడా నేను ఎలా అంటే ఇది ఇక్కడ పెట్టు అని అంటే తనే తను చేసుకుంటాడు. ఇది ఇక్కడ వెళ్ళి కూర్చో, ఇక్కడ ఉండు, లేదా ఇక్కడే ఆగు అని అంటే ఆగు అని కూడా తను చెప్పని తను ఆగుతాడు. ఆగు అని అంటే క్లియర్ గా ఆగుతున్నాడు. నేను ఇప్పుడు వాష్రూమ్ లోకి వెళ్ళకు, ముట్టకు అని అంటే ముట్టడు. హాట్ వాటర్ చాలా అసలు అంతకుముందు నేను అరిచి నాకు చాలా కోపం వచ్చేది. ఇప్పుడు అదేం లేదు, స్లో వాయిస్ లో చెప్పినా నాన్న ఇది కాదు క్లియర్ అర్థం చేసుకుంటాను. చాలా ఇంప్రూవ్ అయింది. ప్రతి స్పీచ్ కూడా అంటే ఇట్లా మాట్లాడేది, ఈ ఆవు అని అంటే తను ఆవు అంటాడు ప్రతిదీ. మళ్ళీ ఇప్పుడు ఒక సెంటెన్స్ నేర్చుకున్నాడు, యు ఆర్ సో ప్రెట్టి అనేది, తనకు తనే చెప్తున్నాడు అనమాట. అలా చాలా ఇంప్రూవ్మెంట్ స్పీచ్ లో అయితే ఎక్స్టెన్సివ్ ఇంప్రూవ్మెంట్ చాలా. ఓకే, సో ఏమేమి థెరపీస్ ఇచ్చాం మనం తనకి ఇక్కడ? ఫస్ట్ నుంచి అయితేనేమో విజన్ సార్, విజన్, సెన్సరీ, సిబిటి. లాస్ట్ మంత్ స్పీచ్ యాడ్ చేసాము. స్పీచ్ యాడ్ చేసినాక ఇంకా దూసుకుపోతున్నాడు, బాగుంది. ఐ కాంటాక్ట్ అంతా ఎలా ఉంది ఇప్పుడు? ఐ కాంటాక్ట్ బెటర్ సార్. ఇంతకు ముందు చాలా వరకు అటు ఇటు చూసి ఇది చేసేవాడు, ఇప్పుడు ఎలా ఉంది? స్టెబిలైజ్ అయిందా? బెటర్ ఉన్నాడు సార్. అంటే ఫోకస్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. ఐ కాంటాక్ట్ మేము అంత అబ్జర్వ్ చేయట్లేదు, ఐటు పెట్టి నాకైతే చాలా బాగుంది. కొంటగా నవ్వడం ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయినాయి. అండ్ ఎలా అంటే పర్సన్స్ ని గుర్తుపడుతున్నాను. అంటే ఈ పర్సన్ ని ఈ బావా అని తెలియాలి అని. అంతకుముందు అదేం లేదు. ఇప్పుడు నేను నైట్ కూడా ఆడిపిస్తున్నాను డైలీ. అమ్మని టచ్ చేయాలంటే అమ్మని టచ్ చేస్తాను, డాడీని టచ్ చేయాలంటే డాడీని టచ్ చేస్తున్నాడు. బావ ఎవరు అంటే రిలేషన్స్ కూడా తనకు అర్థం అవుతుంది. అంతకుముందు ఏది లేదు, అమ్మ కూడా అర్థమయ్యేది కాదు, ఇచ్చేవాడు కాదు, అర్థం కాదు. బట్ ఇప్పుడు అలా కాదు, అమ్మ అంటే అమ్మే, మమ్మీ అమ్మ సేమ్, నాన్న డాడీ సేమ్. ఆ డిఫరెన్స్ కూడా అర్థమవుతుంది. తెలుగు ఇంగ్లీష్ అర్థమవుతుంది క్లియర్ గా. చాలా బెటర్ ఉన్నాడు ఈ విషయంలో. నాకైతే అంటే అమ్మ అని కూడా పిలవలేదు వాడు ఇక్కడికి రాకముందు మమ్మల్ని. కనీసం ఆ అమ్మ అనే వర్డ్ కూడా నేను 3 years ఎప్పుడు వినలేదు వాడి నోటి నుంచి. ఇక్కడ వచ్చినాకనే నేను ఫస్ట్ లో కూడా అదే చెప్తా, అమ్మ అని పిలిపించుకోవడానికి కూడా లేదు మేడం నాకు, కనీసం వాడికి ఆ మాట కూడా రావట్లేదు అని. బట్ ఇప్పుడు ప్రతి నోరు తెసే మమ్మీ మమ్మీ 24 గంటలు మమ్మీ అంటూనే ఉంటాడు వాడు. నాకు అది వింటుంటేనే అంటే ఎంత అచీవ్మెంట్ సార్ ఒక మదర్ కి అమ్మ అని పిలిపించుకోవడం. చాలా నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఆ విషయంలో. లైట్ అయినా అంటే వేస్తాడు, అట్లా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కమాండ్ ఫాలోయింగ్ అసలు ఎంత అంటే అంత ఇంప్రూవ్మెంట్ చాలా. నేను అదే అంటున్నా కదా, నేను లిటరలీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంప్రూవ్మెంట్. చాలా బెటర్.
సో మచ్ సాటిస్ఫైడ్ కదా చాలా అసలు. ఓవర్వెల్మింగ్ అంటారు కదా, అది నా ఎక్స్ప్రెషన్ చాలా. ఓకే, కానీ 3 years దాకా అసలు అమ్మ అని పిలవకుండా ఉన్నారు. అదే కదా, నాకు అసలు ఒక్క మాట రాదు తనకి ఇక్కడికి ముందు. మహా అయితే 1 2 3 ABCs కొంచెం కొంచెం, అది కూడా ప్యూర్ గా కాదు. బట్ ఇప్పుడు 40 numbers చెప్తాడు తను, తనంతటి తానే చెప్తుంటాడు. ఐడెంటిఫై చేస్తాడు నంబర్స్ కూడా. చూపించామంటే 17 18 అండ్ స్లాంగ్ కూడా అమెరికన్ యాక్సెంట్ అట్లనే నేర్చుకున్నాడు. మంచి అన్ని యానిమల్స్, బర్డ్స్, ప్రతిదీ ఆల్మోస్ట్ ఒక కిడ్ LKG లో నేర్చుకునే ప్రతిదీ నేర్చుకున్నాడు. అన్ని వచ్చినాయి తనకి. ఫ్రూట్స్, అనిమల్స్, మళ్ళీ వెహికల్స్, షేప్స్, కలర్స్, ఒకటని కాదు. ఆ బుక్ లో ఏవైతే ఉంటాయో చిన్నపిల్లలు అన్ని వచ్చినాయి. బుక్ లోనే కాదు, రియల్ లైఫ్ లో ఐడెంటిఫికేషన్ పెరిగింది చాలా. ఫంక్షనల్ వే ఆల్సో ఇస్ ఐడెంటిఫైయింగ్ కదా. సూపర్. అదే ఆ టాస్క్ లే చేస్తున్నాడంటే ఇంక ఇవి ఫస్ట్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు పిల్లలతో కలిసి ఆడుకోవడం ఎట్లా, వాళ్ళతో కమాండ్ అంత లేదు, బట్ ఆడుకుంటున్నాడు కొంచెం. అయితే బెటర్ అయింది అంటే ఎలా ఆడుకోవాలనేది అర్థమవుతుంది. ముందు ఉండింది అసలు ఏం లేదు, ఒక్కడే అలోన్ గా కూర్చొని ఆడేవాడు కాదు. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నాడు. వాళ్ళ చోట కూర్చుంటే తను కూడా కూర్చోవడం, వాళ్ళు ABCDs రాస్తే తను రాసేవాడు. వాళ్ళు ఏ అని రాయంగానే తిని ఏ అని ఒక దగ్గర కూర్చుంటే నేను కూడా కూర్చోవాలి, నేను కూడా వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది ఇంప్రూవ్ అయింది. డైలీ కిడ్స్ తో ఆడిపిస్తా 1 or 2 hours అట్లా. ఆ 1 or 2 hours లో కొంతసేపు అయినా వాళ్ళతో ఆడుకుంటాడు. మరి 2 hours ఆడడు. బట్ ఏంటంటే కొంతసేపు అయినా వాళ్ళు కూర్చొని చెప్పమంటే ఆడతాడు, వాళ్ళు ఆడుతుంటే ఆడతాడు. వాళ్ళని ఇమిటేషన్ చాలా ఉంటది. ఒక కిడ్ ఏదైనా ఇమిటేట్ చేస్తే ఆ ఇమిటేషన్ చాలా వచ్చింది తనకి. ఇప్పుడు మామీ అన్న వర్డ్ కూడా తను నేర్చుకోలేదు. అలా బాబా మామీ అంటారు. అది అక్కడ వినొచ్చి 2 days లో మళ్ళీ నన్ను మామీ అని పిలిచేవాడు. తను ఏమంటే ఆ ఇమిటేషన్ చాలా పెరిగింది తనకి. వర్డ్స్ లో అయినా, యాక్షన్స్ లో అయినా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అన్ని రకాలుగా ఇంప్రూవ్ అయ్యాడు. బిహేవియర్ అయినా ఏదైనా. అందుకని అసలు కూర్చోనంటే కూర్చోవాడు చాలా. అసలు ఒక చోట ఇట్లా పట్టేసుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు అట్లా కాదు, కూర్చున్నానా అంటే ఆరామ్సే కూర్చుంటాడు. ముందు బయటికి తీసుకెళ్తే ఎలా ఉండేవాడు, అసలు ఆగేవాడు కాదు సార్. ఇప్పుడు ఏంటి అని అంటే పట్టుకుంటే నేను ఎంత తిరుగుతాను డేలో, ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్కడికి తీసుకెళ్ళినా కామ్ గా వస్తాడు, సైలెంట్ గా ఉంటాడు. నేను ఆ పని చేసుకునే అంత డిస్టర్బ్ చేయడు, బట్ కామ్ గా ఉంటాడు. అంటే మా పేరెంట్స్ అయితే ఎంత అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు కూడా. అంటే అసలు మాటలు వస్తాయో లేదు, ఏమైపోతాడో అని భయంలో. ఇప్పుడు చూస్తుంటే అమ్మ చాలా ఇంప్రూవ్ అయ్యాడు బాబు. 6 months లో ఇంత ఇంప్రూవ్మెంట్ చాలా బాగా పొగిడారు వాళ్ళైతే. ఎందుకంటే ఆ తర్వాత మొన్ననే మేము వెళ్ళాము, రీసెంట్ గానే వెళ్తేనే ప్రతిదీ అమ్మమ్మ అంటే వాళ్ళని ఎప్పుడు పిలవలేదు కదా, నన్ను అమ్మ అని పిలవలేదు. అమ్మమ్మ అనేసరికి, తాత అనేసరికి తిన్నావా అని కూడా అడుగుతాడు తను. నేను అనవంటే తిన్నావా, అలా చిన్న చిన్న పదాలు అన్ని అంటున్నాడు. ఫస్ట్ టైం కదా, చాలా హ్యాపీ అయ్యారు. అమ్మయ్య హ్యాపీ నా అశోకతో చాలా చాలా అంటే చాలా. ఎలా జరిగింది మీకు థెరపీస్ అదంతా ఎలా జరిగింది ఇక్కడ? అంటే అన్ని అంటే సపోర్టివ్ చాలా ఉంటాయి సార్. నేను ఏదైనా ఇది ఇష్యూ అని అడ్రస్ చెప్తే వాళ్ళు అడ్రస్ చేసేవాళ్ళు. మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా అశోక? ఎక్కువే అయింది సార్, ఎక్కువే అయింది. నేను లిటరల్లీ చెప్తున్నా కదా సార్, ట్రీట్మెంట్ ఇప్పియాలి, రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ రోజు కూడా. దేని నుంచి రిజల్ట్, మన పని మనం చేద్దాం, రిజల్ట్ వచ్చిందని తీసుకుందాం, ఏదొస్తే అది పాజిటివ్ అయితే వస్తుంది, అది వచ్చిందని తీసుకుందామనే ఉండే. టూ మచ్ పాజిటివ్ మాకు. ఎక్స్పెక్ట్ చెయ్యండి అసలు, కనీసం నేను కల్లో కూడా అనుకోలేదు వాడు మాట్లాడతాడు, ఇంత త్వరగా మాట్లాడతాడని మాత్రం ఎక్స్పెక్ట్ చేయను. నేను అనుకునేదాన్ని అంటే 1 2 months లో ఇంత ఫాస్ట్ వచ్చేసింది అని. ఇప్పుడు చూస్తే వాడు నేర్చుకునే చూస్తే ఒక 200 300 words నేర్చేసుకున్నాడు విత్ ఇన్ 6 months. వాడు అచీవ్మెంట్ నా దృష్టిలో నాకు అచీవ్మెంట్, యాజ్ లైక్ ఈ ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకి కూడా అచీవ్మెంట్. చాలా అసలు ఎంత ఓన్ చేసుకుంటారు వాళ్ళైతే. చాలా థ్యాంక్ఫుల్ నేనైతే.